పాప ఎప్పుడు చనిపోయింది? ఈ రోజే మేడం. సీను, మేడం బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఏ పాపం తెలివనికి పసికందుని చంపడానికి చేతులు ఎట్లొచ్చినాయి? సీను, ఏం చేస్తున్నావు? నన్ను ఆపకండి మేడం. ఇట్లాంటి నా కొడుకులని నడి రోడ్డు మీద ఊరి చేసిన పాపం లేదు. పిల్లలు చెప్తారా? రేయ్, నిన్ను ఉరి కంబం ఎక్కించే వరకు నేను నిద్ర పోన్రా. జపాట్రా మళ్ళా చంపింది. నాకేం తెలియదు సార్. నేను చంపలేదు సార్. నిజంగా నేను చంపలేదు సార్. ఏంటి, ఈ బిడ్డ నువ్వు చంపలేదా? మరెవరు చంపారు? ఈ పసిబిడ్డని నువ్వు చంపలేదా? చంపలేదు సార్. నేను చంపలేదు సార్. మరెవర్రా చంపింది? నర్స్. నర్స్. వాట్? నర్స్. నర్సా? ఏ నర్స్? ఆ రోజు ఏం జరిగిందంటే ఇదిగో మీ బిడ్డ. డాక్టర్ తెలియకుండా పని పూర్తి చేశాను. అందరూ చనిపోయిన బిడ్డే పుట్టిందనుకుంటున్నారు. నా భార్యకు తెలుసా? లేదు లేదు, ఆమెకు కూడా చనిపోయిన బిడ్డే పుట్టిందని చెప్పాను. ఇదిగో. ఆ విధంగా నర్స్ అక్కడే చంపేసింది సార్. చంపేసిన బిడ్డను తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెట్టింది సార్. అలా మా అమ్మ చేతిలో పెడితే మా అమ్మని అయినా ఆడపిల్ల ఉడితే సంపమని చెప్తావురా నువ్వు? ఆడపిల్లలు మనుషులు కాదా? మనుషులు కాదా? కంట్రోల్ యువర్సెల్ఫ్. సారీ మేడం. కానిస్టేబుల్స్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. తీసుకెళ్ళండి నా కొడుకుని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.